అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సక్సెస్ఫుల్ ఇది 8వ కంజనైటల్ హార్ట్ అంటే చిన్నపిల్లల గుండె సర్జరీ క్యాంప్ మరియు స్క్రీనింగ్ క్యాంప్ కంప్లీట్ అయ్యింది. ఈ క్యాంప్ ద్వారా ఈ క్యాంపులో ఇప్పుడు 13 మంది పిల్లలకు సర్జరీ చేయబడింది. దాదాపు 75 నుంచి 80 మంది గుండెల స్క్రీన్ కూడా చేయబడింది. ఈ 8 క్యాంపులో కూడా ఇప్పటిదాకా దాదాపు 120 మంది పిల్లలకు గుండె సర్జరీ కంప్లీట్ చేసినాం. దాదాపు 600 మంది పిల్లలకు స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ యూకే టీమ్ మరియు ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంప్ అనేది జరగబడుతున్నాయి. రానున్న రోజుల కూడా ప్రతి సంవత్సరం అంటే మధ్యలో ఒక 3 సంవత్సరాలు కొద్దిగా గ్యాప్ వచ్చింది. 7వ క్యాంప్కు 8వ క్యాంప్ మధ్యలో అనేక కారణాల వల్ల రానున్న రోజుల ప్రతి సంవత్సరం ఇది 2 సార్లు చేయాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా హీలింగ్ హార్ట్ ఫౌండేషన్ కూడా కోరడం జరుగుతుంది. ఎస్, వారు అన్నారు, రమణ సార్ గారు దాని హీలింగ్ హార్ట్ ఫౌండేషన్ హెడ్గా రమణ సార్ వారు ఓకే అని అన్నారు. సో రానున్న రోజుల ప్రతి సంవత్సరం ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 6 నెలలకు ఒకసారి ఈ కంజనైటల్ హార్ట్ సర్జరీ క్యాంప్ జరగబోతుంది. అదే ఈ క్యాంప్ ద్వారా చిన్నపిల్లల గుండెల సర్జరీస్ మరియు స్క్రీనింగ్ చేయడం జరగబోతుంది. ఈ ప్రతిమా ఫౌండేషన్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ గారు బోయినపల్లి శ్రీనివాసరావు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా హీలింగ్ హార్ట్ ఫౌండేషన్ తరఫు నుంచి రమణ దన్నపనేని గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ ముఖ్య ఉద్దేశంలో డెఫినెట్లీ రమణ సార్ చెప్పినట్టు ఈ క్యాంప్ స్టార్ట్ కావడానికి మూల కారణం కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ వారి విజన్ ద్వారానే ఈ క్యాంప్ అనేది మనం చేయగలుగుతున్నాం. గత 8 క్యాంపులు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జరిగింది. అందులో పికప్ చేసుకున్న వాళ్ళల్లో దాదాపు 120 మందికి సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయడం జరిగిందనమాట. ఈ మొత్తం 8 క్యాంపులలో ఈ క్యాంపులో ఈ వారంలో ఈ 5 రోజులలో ఒక 13 మందికి ఆపరేషన్లు చేశాము. అందరు బాగా రికవర్ అవుతున్నారు. ఈ క్యాంపులోనే ఇంకొక 70 మందికి మేము 2D ఎకోలు చేసి సిటీ స్కాన్లు చేసి యాంజియోగ్రాములు చేసి అడ్వైజ్ చేయడము ఆపరేషన్ చేయడం జరిగిందండి. ఈ సర్జరీలో ఈ క్యాంపులో 3 నెలల పాప, అత్యంత చిన్న వయసు, తర్వాత పెద్దవాళ్ళు వచ్చి 13 ఏళ్ళ పాప అన్నమాట. సో వెరైటీ ఆఫ్ ఇది అందులో వెరైటీ ఆఫ్ సర్జరీలు కూడా చేస్తాము, కొన్ని కాంప్లెక్స్ సర్జరీలు కూడా చేస్తామన్నమాట. ఆ సర్జరీలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు అయ్యాయి అంటే ఒకటి మేము మా ఎక్స్పర్టీజు ఇక్కడ ఉన్న లోకల్ టీము వాళ్ళ ఎక్స్పర్టీజు ఇద్దరం కలవడం వల్ల మంచి సక్సెస్ఫుల్గా జరిగాయి. 2018 నుండి మనకు నార్త్ తెలంగాణలో కరీంనగర్లో మేము క్యాంప్ చేస్తున్నాము. ఇది 8వది. కానీ మధ్యలో అక్కడ వేరే చోట్ల కూడా చేస్తుంటాం అనమాట. మన తెలంగాణలో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక 4 క్యాంపులు జరిగాయి 2023 నుంచి. అలాగే అటు ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో కూడా క్యాంపులు చేస్తుంటాము. అలాగే మా హీలింగ్ లిటిల్ హార్ట్ సంస్థ ఏంటంటే ఈజ్ అ గ్లోబల్ సంస్థ అనమాట. మిగతా కంట్రీస్ కూడా వెళ్తుంటాము. ఒక 24 కంట్రీస్లో ఆపరేట్ చేస్తాం మేము. అక్కడ సౌత్ అమెరికా నుండి ఇటు ఫీజీ ఐలాండ్ వరకు. కానీ మాకు ఏంటంటే లోకల్గా ఈ అనుబంధంతో ఇక్కడ పుట్టి పెరిగిన అనుబంధంతో ఇక్కడికి రావాలని ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు అంటే ఇక్కడే ఉంటుంది అనమాట తెలంగాణలో. ప్రతిమ ఏంటంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను జగిత్యాల్లో. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి రావడము, భాష మాట్లాడడము, ఇక్కడ వాళ్ళందరినీ కలవడము, పిల్లల్ని, పేరెంట్స్ని చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏమంటారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఏంటంటే ఇందులో ఇంకొక సహకారం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అన్న ఇది ఉంది కదా. సో వీళ్ళందరూ పూర్ వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యశ్రీ క్లెయిమ్ చేసుకోవడం వల్ల ప్రతిమాల్లో కూడా మిగతా అన్ని వాళ్ళు ఫ్రీగా చేస్తారు. మీకు తెలిసిన మా సర్వీస్ కూడా ఫ్రీ. సో ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి ఏమి ఇన్వెస్టిగేషన్లు వచ్చినా 2D స్కాన్లు అయినా సిటీలు అయినా ఏవైనా ఫ్రీ. అలాగే ఆపరేషన్లన్నీ కూడా ఫ్రీ. ఈ క్యాంప్ కనుక కట్టగలిగితే ఈ 5-6 రోజులలో మేము ఇవన్నీ చేసిన సర్వీసులు అన్నిటి కలిపి ఒక 2 కోట్ల వరకే అవుతుంది. ఇదే కనుక మనం ప్రైవేట్ హాస్పిటల్లో పే చేస్తే. అదృష్టవశాత్తు అందరూ తలా ఒక చెయ్యేసి ఏంటంటే వీళ్ళు అందరికీ ఫ్రీగా అవుతుంది. అది చాలా సంతోషకరమైన విషయం అండి. I'm looking after us so well, particularly Annette, who's been taking great care of us. And thank you to the Prasima Foundation for supporting our trips here.
who are very well looked after, and we're very hopeful that this will carry on and be a process in which both teams learn and progress over the years, and we can both learn from each other. It also emphasises the importance of working together and how much more we can do by working together rather than in conflict. अरफनाज की बहन हूँ, चचेरी बहन। वो बच्ची को कभी नहीं है, उनके वालिद साहब नहीं हैं। हम लोग को बच्ची को बचपन से सुराख है बोल के सुने थे, तो उनकी अम्मी को वो 2000 पेंशन में गुजारा होता था। तो हम लोग उनके घर में रेंट को रहने से वो बच्ची की प्रॉब्लम हम लोग जान के एक बार प्रतिमा हॉस्पिटल को लेके आए थे। तो वो 2-3 बार यहाँ पे ट्रीटमेंट हुआ था। तो मैडम हमको फ़ोन करे ऐसा यूके से मैडम सार आ रहे, फिर आप आके बताओ फिर बोल, तो अच्छी बात है बोल के हम लोग लेके आए। इतना अच्छा है हॉस्पिटल, जितने यतीमों की मदद कर रहे, अल्लाह ताला वो लोग की हमेशा मदद करो। ये हॉस्पिटल वालों को, बड़े और छोटों को, इंचार्ज से लेके सिस्टर और डॉक्टर्स को अच्छा हमेशा खुश रखो, क्योंकि ऐसी बच्ची को मदद करे। क्योंकि एक बच्ची पढ़ने लिखने जागती बच्ची को एक ज़िंदगी दिए, आगे बहना भाइयों को भी देना बोल के हमारे दिल से वही दुआ है। बहुत बहुत शुक्रिया। और क्या है बोलते, उनको खाने के लिए पैसे नहीं थे, यहाँ पे इतना लगाना बोलते जीते जी जान को छोड़ देना पड़ता था। 6 महीने प्रॉब्लम ज़्यादा होता था, डॉक्टर हमको ओपन बताए, फिर भी 100 को 100 हिम्मत दिए। बहुत बहुत डॉक्टर सिस्टर नर्स वहाँ के जो भी वो लोग आए, अल्लाह ताला वो लोगों को हमेशा उम्र दराज करो। हमारे दिल से ये दुआ है, मैं जैसा आगे बढ़ी, माँ बाप नहीं है सो बच्चियों को आगे भी बहना भाइयाँ आगे बढ़ना, वो लोग भी वो है दुआ देने के लिए चाह रही हूँ। और हमारे भी छोटी सी दुआ मिले तो बस। मेरे को औलाद नहीं है जिसको, मेरी बहन मेरे दिल से जुड़ गई, वो बच्ची को लाइफ दिए। सबका बहुत बहुत शुक्रिया, बहुत बहुत शुक्रिया मैम आप लोग का। आप लोग लंच नहीं करके भी दिन रात ट्रीटमेंट करे। वो बच्ची को पैम्पर्स के लिए भी पैसे नहीं थे तो सिस्टर भी दे लिए। ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రజిత, మా బాబు పేరు రిత్విక్. మా బాబుకి ఇప్పుడు 6 సంవత్సరాలు, కానీ తనకు పుట్టినప్పటి నుంచి హార్ట్లో హోల్ ఉంది అని అది మేము రీసెంట్గా తెలుసుకున్నాము. ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిరిగాము, చాలా చోట్ల తిరిగాము. చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు, 8 to 9 lakhs వరకు అవుతుందని చెప్పారు. కానీ మేము ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమ ఫౌండేషన్లో ఇలా కన్సల్టెన్సీ ఉంది, ఆపరేషన్ సర్జరీస్ అని చేస్తున్నారు అని తెలిసి మేము ఇక్కడ కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ వాళ్ళు, మేడం వాళ్ళందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. మా బాబుకి ఆపరేషన్ జరిగింది, 4 days అవుతుంది. తను చాలా బాగా క్యూర్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆడుకుంటున్నాడు, వాక్ చేస్తున్నాడు. ఈ ఆపరేషన్ చేసింది రమణ దన్నపనేని సార్. సార్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. మా బాబు ప్రాణాలు చాలా నిలబెట్టారు మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిమ ఫౌండేషన్లో ఉన్న డాక్టర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నో సార్, మాకు ఫ్రీగానే ఆపరేషన్స్ చేశారు. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. ఫుడ్ కూడా అరేంజ్ చేశారు, ఫుడ్ కూడా ఫ్రీనే. మాకు అసలు ₹1 కూడా ఖర్చు అవ్వలేదు సార్. సార్ మేము చాలా హ్యాపీ సార్. పిల్లల్ని చాలా బాగా చూసుకున్నారు, మమ్మల్ని కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. కానీ ఇంత ఫ్రీగా చూసుకున్నారు. మాకు అసలు ఏం ఖర్చు కూడా జరగలేదు సార్. మేము ₹1 కూడా పెట్టలేదు. ఇంత మాకు యూకే నుంచి డాక్టర్స్ వచ్చి మా కోసం, మా చిన్న పిల్లల కోసం కష్టపడి వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మందమారి డిస్టిక్, మంచిర్యాల డిస్టిక్ మందమారి సార్. మంచిర్యాల డిస్టిక్ మందమారి నుండి వచ్చాము మేము. ఒక చిన్న స్టేటస్ చూసి వచ్చాం సార్. అసలు మాకు ఇక్కడ ఏమీ తెలియదు సార్. వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. ఫస్ట్ మా బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత హోల్ ఉందని మాకు కూడా తెలియదు. హాస్పిటల్స్ పోయినాం, జనరల్గా చెకప్కి వెళ్ళినాం. అప్పుడు కూడా ఏం చెప్పలేదు. నార్మల్గా డాక్టర్ గారు చూసినప్పుడు హార్ట్లో డిఫరెంట్ సౌండ్ వస్తుందన్నారు. బట్ మేము తర్వాత ప్రతిమలకు వచ్చాము. ఇక్కడికి వచ్చినాక అమిత్ సార్ లేడు. అట్లాగే అమిత్ సార్ నెంబర్ తీసుకొని కాల్ చేసాము. కాల్ చేస్తే సార్ హైదరాబాద్ వెళ్ళాము, వచ్చాక రండి అన్నాడు. అట్లని మళ్ళీ మార్నింగ్ రమ్మంటే మేము అదే రోజు ప్రతిమ హాస్పిటల్ మేనేజ్మెంట్కు రమణ గారికి
ప్రత్యేక అభినందనలు సార్. సార్ వీఆర్ ఫ్రమ్ వరంగల్ సార్. వరంగల్ పర్తగిరి మండలం ఏనుగల్లు సార్. యాక్చువల్లీ నేను రోజు ఎప్పటికీ పేపర్ ఫాలో అవుతుంటా. సార్ వాళ్ళు లాస్ట్ క్యాంప్ నిమ్స్లో చేసినప్పుడు నేను ఆ డేట్ సేవ్ చేసుకున్నాను. యాక్చువల్గా అప్పుడే సార్ని కలుద్దాం అనుకున్నాను. నాకు ఇప్పుడు ఈ ప్రతిమ హాస్పిటల్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. మా పాపకి 2020 బిఫోర్ కరోనాకి అప్పుడు సర్జరీ జరిగింది సార్. బై బర్త్ ఈమెకి ప్రాబ్లం ఉందని తెలిసింది. నేను అప్పటికి చాలా హాస్పిటల్ తిరిగాను. కిమ్స్ హాస్పిటల్, రెయిన్బో, ఇంకా వేరే హాస్పిటల్స్ వెళ్ళాను సార్. అప్పటికి మా పాపకి ప్రాబ్లము వాళ్ళు సివిరియన్ ఉంది చేయలేమని చెప్పారు సార్. రెయిన్బో, ఇంకా వేరే హాస్పిటల్స్ వెళ్ళాను సార్. అప్పటికి మా పాపకి ప్రాబ్లము వాళ్ళు సివిరియన్ ఉంది చేయలేమని చెప్పారు సార్. అమిత్ సార్, రామ్ సార్ రెఫరెన్స్ ద్వారా మా పాపకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది సార్. ఈ విషయంలో ప్రతిమ ఫౌండేషన్కి మేము ఎల్లకాలం రుణపడి ఉంటామని. నమస్కారం సార్. సార్ మాది పెద్దపల్లి జిల్లా సుందరబాద్ మండలం నీర్కుల గ్రామం. మేము 2019లో మన హాస్పిటల్కి వచ్చినాం సార్. సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ చెక్ చేసి బాబు ఫూల్ ఉంది, ఇట్లా ఆపరేషన్ చేయాలంటే సరే సార్ చేయించుదామంటే సార్ దగ్గరుండి మన ప్రతిమ హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేయించి క్యాంప్ ఉంది, మనం ఫ్రీగా చేయించుదాం ఇక్కడ, మీరు ఎలాంటి భయం లేకుండా నేను ఆపరేషన్ని పూర్తి చేస్తా అన్నాడు. అందువల్ల సార్ ఒక 2 months టైం తీసుకున్నారు. అప్పటికి బాబుకు 9 months. 9 months చేయొచ్చా సార్ అని మాకు కొంచెం భయం ఉండే. కానీ సార్ ఉండి రమణ సార్ ఉండి ఏం భయపడకండి సక్సెస్ఫుల్ అవుతుంది అన్నవల్ల 2019లో ఆపరేషన్ సక్సెస్ అయింది. బాబు ఇప్పటికీ 7 years, చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మాకైతే సంతోషం సార్ ఇటువంటి మాకు 2వ ఛాన్స్ మా బాబుకి. Your lovely children who have done their surgeries in 2019 and 2020. Actually, మా పాప పేరు సమన్విత, ఫాదర్ అశోక్, మదర్ రమాదేవి. మా పాపకి 5 months ఉన్నప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉందని మేము తెలుసుకున్నాము. అయితే 1 month ఎక్కడికి వెళ్ళాలో తెలియలేక అక్కడ సార్ సజెస్ట్ వల్ల ప్రతిమ హాస్పిటల్లో క్యాంప్ పడుతుందని తెలుసుకున్నాము. అయితే క్యాంపులో మా పాపకి సక్సెస్ఫుల్గా సర్జరీ అయ్యింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 months ఓన్లీ. బట్ నౌ మా పాప ఎంత యాక్టివ్ అంటే వెన్ వీఆర్ కంపేరింగ్ టు మై అదర్ చిల్డ్రన్ షీ ఈజ్ వెరీ షార్ప్. రియల్లీ భగవంతుడు అనేవాళ్ళు ఫస్ట్ అమ్మ జన్మనిస్తుంది, కానీ తర్వాత మా పాపకు మాత్రము భగవంతుడి రూపంలో అప్పుడు లండన్ డాక్టర్స్ మరియు ప్రతిమ డాక్టర్స్ అందరూ చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ అయింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. In Telangana itself, there are no government sector where these children are taken care. At least I thank once again our chairman sir, Boinpelli Srinivasarao sir, for giving us opportunity at least to support these children, not only in cardiac surgeries, other children like thalassemia and sickle cell. I thank once and again. And this also gives an immense clinical exposure to our own clinicians and faculty members at Prathma Institute of Medical Sciences to gain knowledge with working with experts from all the way. Definitely, I thank once again our Srinivasarao sir, and I thank CTVS surgeon team for supporting this camp, and I thank the cardiology team headed by Vidyasagar and Praveen. I thank Nikhil, the anesthesia team, and I thank my own department of pediatrics for supporting this camp, and even thank all the housekeeping department, the Arogyasri department, the blood bank department, and if at all I miss anybody, definitely I don't want to miss the marketing team and the foundation team for the backbone of this camp, and each and everyone who are involved in this camp. So Robert sir, there are many. Rob sir, I'll be talking next few minutes. I'll be talking in Telugu sir. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.